హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి అప్డేట్ రావడం జరిగింది. రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ పేపర్లో వచ్చిన న్యూస్ మాత్రమే మీకు షేర్ చేయడం జరుగుతుంది. నా అంతలో నేను హెడ్డింగ్ ఒకటి పెట్టి లోపల ఒకటి చెప్పడం మాత్రం నా ఛానల్లో ఉండదు. జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తాను. బట్ మీరు జెన్యూన్గా ప్రొవైడ్ చేసే వాళ్ళకి లైక్స్ ఇవ్వరు, వ్యూస్ కూడా ఇవ్వరు. ప్లీజ్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్ మూల్యాంకనంలో స్కానింగ్ స్కామ్ చూడండి. నేను ఇదంతా తర్వాత చెప్తా. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫలితాలు ఇప్పట్లో లేనట్టే. ఈ నెల 1న ఇంటర్ కాలేజీలు తెరుచుకున్నాయి. మరోవైపు డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్నాయి. గత ఏడాది జూన్ 13 సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాగా ఈ ఏడాది ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కో జేఎల్కు రోజుకు 10 పేపర్లు కూడా దిద్దలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో అధికారులు చేసిన నిర్వాహకంతో విద్యార్థులు ఎటు కాకుండా పోయే పరిస్థితి నెలకొంది. కేవలం కమిషన్ల కోసమే విద్యార్థుల చదువును పణంగా పెట్టారు. చూడండి, ఆన్లైన్లో ఈసారి ఫస్ట్ టైం పేపర్ కరెక్షన్ చేస్తున్నారు కనుక స్కానింగ్ చేయడము, డౌన్లోడ్ చేసుకోవడము, అప్లోడ్ చేయడము, ఇవంతా ప్రాసెస్ అనేది తీసుకుంటుంది. రోజుకు కాలేజ్ లెక్చరర్స్ 10 పేపర్లు కూడా దిద్దలేకపోతున్నారు సార్ వాళ్ళు. అందుకే మీ యొక్క కరెక్షన్ అనేది లేట్ అవుతుంది కనుక రిజల్ట్స్ అనేవి ఇప్పట్లో కొంచెం కష్టమే, కొంచెం టైం తీసుకుంటుంది. అయితే ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, ఒక కంపెనీ కంట ఒక పేపర్ స్కాన్ చేసినందుకు 25 రూపాయలు ఇచ్చిరంట. మొత్తం 12,70,000 పేపర్లు ఉన్నాయి. మొత్తానికి 4 కోట్లు వాళ్ళకి ఫ్రీగా పంచిపెట్టిరు. ఈ పైసల కమిషన్ల కోసమే మీ యొక్క పేపర్లను ఈ ఇయర్ వచ్చేసి ఇంటర్ ఆన్లైన్లో కరెక్షన్ అనేది పెట్టడం జరిగింది అని చెప్తున్నారు. ఇది ఎందుకు పెట్టారు ఏంటి అనేది మనకు అనవసరం. బట్ రిజల్ట్స్ మాత్రం లేట్ అవుతాయి. ఎందుకు? ఆన్లైన్లో కరెక్షన్ కనుక. ఇది మెయిన్ రీజన్. ఆన్లైన్లో కరెక్షన్ కనుక లేట్ అవుతున్నాయి. మరి ఎప్పుడు వస్తాయనేది అయితే ఇవ్వలేదు. ఫలితాలు ఇప్పట్లో లేనట్టయితే అని ఇవ్వడం జరిగింది. వీడియోని లైక్ చేయండి. మీకు మొత్తం కావాలంటే ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.